ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలో నడిచేది ఏంటంటే పైన ఢిల్లీకి కప్పం కట్టడం కోసం నెలకు 1000 కోట్లు కట్టడం కోసము ఇగో గిట్లుంటది తెలంగాణలో పరిస్థితి. కరెంటు కరెంటు పోతది గిట్లా. పోయినాయనేమో కరెంటు రెప్పపాటు పోనీ అని చెప్పేసి ఆయన చెప్పిండు. ఈయన వచ్చిన తర్వాత కరెంటు పోతది. మాట్లాడేటోని మీద వాని గొంతు నొక్కుతాడు. మొన్నటి మొన్న ఏం తెచ్చిండు హైకోర్టులో ఏమని పిటిషన్ ఏసిండు? ఎవరన్నా సోషల్ మీడియాలో గానీ, యూట్యూబ్‌లలో గానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే కేసులేస్తా అని చెప్పిండు. మరి గట్లా అనుకుంటే నీ ప్రభుత్వం వచ్చేదా? యూట్యూబ్ ఛానల్ పెట్టుకునే కదా నీ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నది. నువ్వు ఏం పొడిచినావు ఇన్ని సంవత్సరాలల్లా? నువ్వు పొడిచింది ఏం లేదు. ఇప్పటికైనా నువ్వు బుద్ధి తెచ్చుకొని పరిపాలన సక్కగా చేయకపోతే ఈ ఎవరైతే విద్యార్థులతోని పెట్టుకున్నాడో ఎవ్వడు గోక్కున్నాడైతే ఎవ్వడు బాగుపడ్డట్టు లేదు. మన ప్రభుత్వం నిలిచినట్టు లేదు. నువ్వు విద్యార్థులతోని, నిరుద్యోగులతోని, ముఖ్యంగా రైతులతోని పెట్టుకుంటున్నావు. వడ్ల కుప్పల మీద ప్రాణాలు పోతాన్నాయి. వర్షం వచ్చి అక్కడ వడ్లు తడుస్తాన్నాయి. మక్కలు కొనే పరిస్థితి లేదు. కందులు కొనే పరిస్థితి లేదు. ఈ యొక్క రాష్ట్రంలో ఏదైతే నువ్వు మొత్తం సిటీ ఆఫ్ డెస్టినీ అని చెప్పేసి అంటున్నావో, దీన్ని విశ్వనగరం అంటున్నావో, మొన్న 5 నిమిషాలు వర్షం కొడితే మొత్తం ట్రాఫిక్ జామ్. కార్లు పోయే పరిస్థితి లేదు. బైకులు పోయే పరిస్థితి లేదు. మ్యాన్‌హోల్‌లలో పడి పిల్లలు చచ్చిపోయే పరిస్థితి ఉన్నది. ఈ రాష్ట్రం లోపల మహిళలకు భద్రత లేదు. నిన్నగాక మొన్న మూర్ఖుడు, కీచకుడు గౌస్ అనేటోడు 12 ఏళ్ల బాలిక మీద అత్యాచారం చేసిండు. వాడిని కఠినంగా శిక్షించే పరిస్థితి లేవు. సైబర్ క్రైమ్ అని ఒకటి ఉంటదన్న. సైబర్ క్రైమ్ అంటే ఏంటిది? ప్రజలకు సైబర్ క్రైమ్‌ల నుంచి కాపాడేది. సైబర్ క్రైమ్ ఒక అకౌంటాన్ని హ్యాక్ చేసిర్రు. ఇదేం ప్రభుత్వమే నాకు అర్థమైతలేదు. ఆ! నువ్వు డీజీపీని ఏరుకోరి తెచ్చుకొని హైదరాబాద్ అని తెచ్చి ఇక్కడ పెట్టుకుంటివి. మరి ఆ డీజీపీ ఏం చేస్తాండు? ఇక్కడ ఉన్నటువంటి డీసీపీలు ఏం చేస్తాండు? డీఎస్పీలు ఏం చేస్తాండు? ఇంకొక సిగ్గుపోతది. ఈ రాష్ట్రం లోపల హోంమంత్రి నువ్వేనే, విద్యాశాఖ మంత్రి నువ్వేనే, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రి నువ్వేనే, ముఖ్యమంత్రి నువ్వేనే. నేను చెప్పిన అన్నిటికి కూడా నువ్వే బాధ్యునివి. మరి నువ్వు చేత్తలేవంటే నీకు శాతనైతలేదంటే ఏంటిది? పొద్దున్న లేచిందంటే వాని బూతులు తిట్టాలే, వీని బూతులు తిట్టాలే, ఢిల్లీకి పోవాలే, ఇక్కడికి రావాలే, ఎన్ని వేల కోట్లు, ఎన్ని లక్షల కోట్లు, ఎక్కడ భూమి కనబడ్డది, ఎక్కడ ఫ్లాట్లు వేయాలి, ఎక్కడ దాన్ని అమ్మాలి, ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి అక్కడ వాళ్ళ అన్నదమ్ములకు ఎన్ని కొనియాలి, ఇక్కడ మెట్రో అని చెప్పేసి అది ఆ పక్కన ఎటు కొనియాలి, గివ్వే నడతానే తప్పిస్తే దోసుకునుడు, దాసుకునుడు, ప్రజలను తొక్కుడు.